హరే కృష్ణ. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీరంగంకి వచ్చేసాము తంజావూరు నుంచి. ఇప్పుడు కావేరీ నది స్నానానికి వెళ్తున్నాం. సో చాలా పవిత్రమైన నది కదా కావేరీ నది. సో ఇక్కడ కావేరీ నది ఒడ్డునే రంగనాథ స్వామి కొలువై ఉండేది. సో ఇప్పుడు మేము కావేరీ నదికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న దివ్య దేశాలు అప్పాల రంగన్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో అలాంటి దివ్య దేశాలు దర్శనం చేసుకుంటున్నాం. కావేరీ నదికి వచ్చేసాము. సో వెళ్ళి మంచిగా స్నానం చేయాలి. సో చూపిస్తాను మీకు కూడా. కావేరీ రంగడు ఈ నదీ తీరానే కొలువై ఉన్నాడనమాట. సో పంచరంగ స్థలాలు అనేవి ఉంటాయి. సో అవి కూడా నేను చెప్పానమాట. సో పంచరంగాలలో 4 రంగ తీర్థాస్ కవర్ అయిపోయినాయి. ఓన్లీ 1 బెంగళూరు శ్రీరంగపట్టణం. సో ఇది శ్రీరంగంలో రంగనాథుడు ఈ కావేరీ నది ఒడ్డున కొలువు తీరు ఉన్నాడు. వాటర్ వచ్చేసి చాలా క్లీన్గా ఉన్నాయి. ఇంకేంటంటే మూవింగ్ అనేది చాలా ఫాస్ట్ అవుతున్నాయి. వాటర్ చూడండి, మూవ్ అవుతున్నాయి వాటర్. సో చూసారా ఎలా ఎంత మంచిగా మూవ్ అవుతున్నాయో. జై జై కావేరీ మాతకి జై. కావేరీ తల్లి వచ్చేసి చాలా చల్లని తల్లి. సో అసలు ఎంత క్లీన్గా చాలా బాగున్నాయి వాటర్. అలా అనమాట, చాలా హ్యాపీగా ఉంది. ఇంత కావేరీ నదిలో స్నానం చేయడం అనేది చాలా రేర్ అనమాట. అన్ని గంగా, యమున, గోదావరి ఇట్లా చేయొచ్చు, కానీ కావేరీ నదికి రావడమే ఒక గొప్ప అదృష్టం. సో నేను ఇప్పుడు ఇంకా స్నానం చేశాను. ఇంకొకటి ఏంటంటే కావేరీ తల్లి చాలా ఉరకలు వేయదు. నది అనేది ఉరికి అట్లా ఉరకలు వేయి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అమ్మ, కావేరీ అమ్మ. కాబట్టి చూసారా, నీళ్ళు కూడా చూడండి ఇంతవరకు ఉంటాయి. ఈవెన్ ఎక్కువ వాటర్ వచ్చినా కూడా ఇక్కడి వరకు వస్తాయి. ఇట్లా ఫ్లో వెళ్ళిపోతుంది, కానీ మరి ఇక్కడి వరకు వచ్చేసి వాటర్ అలా ఉండదు. అంత చల్లని తల్లి కావేరీ తల్లి. సో ఇప్పుడు నేను కూడా ఇంకా స్నానం స్టార్ట్ చేయి. కావేరీ స్నానం అంటే ఇంత, ఎందుకంటే మనకి ఎక్కువ వాటర్ ఇంతవరకు మునిగేటట్లు. సో ఇలానే ఉంటాయి అనమాట, చిన్నగా కొంచెం. ఎంత పెద్దమైనా సో నా హెడ్ వరకు ఉండొచ్చు, అంతేగాని మరీ ఎక్కువ రావంట. చల్లని తల్లి